భోగి రోజు మినీ వ్లాగ్ ఇది. విద్యకి నలుగు పెట్టి హెడ్ బాత్ అయితే చేపిస్తున్నాను. ఫస్ట్ టైం విద్య భోగి పూలు అయితే పోపించుకోబోతుంది. అండ్ తంది ఫస్ట్ భోగి పండగ ఇది. కొంచెం గ్రాండ్ గా ఉండాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి ఇట్లా చేసామన్నమాట. వాటర్ లో గులాబీ రేకులు, చామంతి రేకులు అండ్ బంతిపూలు రేకులు వేసి విద్యకి అయితే స్నానం చేపించేసాం. అండ్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైం అనమాట. విద్యకి భోగి పళ్ళు పోయడానికి మొత్తం నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకుని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకున్నాను. గులాబీ పూలు అండ్ బంతిపూలు రేకులు వేసుకున్నాను. దాని తర్వాత చిన్న చిన్న రేగిపళ్ళు అయితే వేసుకున్నాను. రూపాయి కాయిన్స్, చాక్లెట్స్ అండ్ చెరుకు గడ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను అనమాట. ఫైనల్లీ విద్య నేను ఇట్లా రెడీ చేశాను. తనకున్న గోల్డ్ పెట్టాను. అండ్ విద్యకి పండగకి తీసుకున్న బట్టలు ఇవే. కొంచెం ట్రెడిషనల్ వైబ్స్ లో ఉండాలని చెప్పి లంగా జాకెట్ కాంబోలో తీసుకున్నాను. విద్యని ఇంకా వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టి యాజ్ ఏ మదర్ గా ఫస్ట్ నేనే విద్యకి భోగి పళ్ళు అయితే పోస్తున్నాను. మనసులో అయితే ఇలా కోరుకున్నాను, విద్యకి జీవితంలో అంతా మంచి జరగాలి అండ్ తను స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఏమైనా దిష్టి దోషాలు ఉన్నా గానీ తొలగిపోవాలని చెప్పి. అండ్ సూర్య భగవాన్ ఆశీర్వాదాలు కూడా విద్యకి ఎల్లప్పుడు తోడుగా దీర్ఘ అని చెప్పి దీవించాను. దాని తర్వాత వాళ్ళ డాడీ భోగిపళ్ళు పోసారు. అండ్ మావయ్య అండ్ పెద్దవాళ్ళందరి చేతులతో విద్యకి అయితే భోగిపళ్ళు అయితే పోపించాము. అండ్ దీనికోసమే మా అన్నయ్య విజయవాడ నుంచి మా ఊరైతే వచ్చాడు. వాళ్ళ మేనమామ చేతుల మీద కూడా విద్య భోగిపళ్ళు అయితే పోయించుకుంది. సో విద్యకి ఏవైతే భోగిపళ్ళు మేము వేసామో కింద పెట్టిన చాక్లెట్స్, 1 రూపీ కాయిన్స్ అండ్ భోగిపళ్ళు మొత్తం ఇట్లా చిన్నపిల్లలందరూ తీసుకుంటారనమాట. అండ్ మీ ఇంట్లోనే చిన్నపిల్లలు కూడా ఇలానే భోగిపళ్ళు పోసారా? పోస్తే కింద నాకు కమెంట్ చేయండి. అంతే. మీ నీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.